మామయ్య. ఏంటమ్మా ఇది? ఎప్పుడు లేని నాన్నగారు అంత సీరియస్ అయిపోతున్నారు? సిద్ధు కోసం నేనిలా ఎదురు చూడ్డం ఆయనకి నచ్చడం లేదు మామయ్య. మరిప్పుడు ఏం చేద్దాం కనిష్క? నీకు సిద్ధు కావాలి, నాకు పదవి కావాలి. అది నెరవేరాలి అంటే నాన్న చెప్పినట్టు 48 గంటల్లో మా పెళ్లి చేయాల్సిందే. లేదంటే ఆయన అన్నంత పని చేస్తారు. అమ్మా కనిష్క, అయితే ఓ పని చేద్దామమ్మా. ఏంటి మామయ్య? మనం ఎలాగో ఆ ఖుషీని దూరం చేసి తులసిని బయటికి పంపిద్దాం అనుకుంటే కుదరలేదు కదా? అవును, అది విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంది తప్ప పాపని మాత్రం వదల్లేదు. అందుకేనమ్మా, మనకిప్పుడు 48 గంటల్లో పనవ్వాలంటే ఖుషీని దూరం చేయటం కాదు, దాన్ని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి పాపను చంపేస్తామని చెప్పి బెదిరిస్తే అప్పుడు తులసి మనం ఏం చేయమంటే అది చేస్తుందమ్మా. సూపర్ ఐడియా మామయ్య. టైం ఎక్కువ లేదు కదమ్మా, అందుకే మెదడు చురుగ్గా పనిచేసింది. మీరు చెప్పినట్టే ఆ పిల్లని కిడ్నాప్ చేసి దాన్ని చంపేస్తాము అని తులసిని బ్లాక్మెయిల్ చేస్తే చాలు, అది సిద్ధుని ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు సిద్ధుకు పెళ్లి జరుగుతుంది, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. తులసి, బీ రెడీ. ఇంట్లో నుంచి కొన్ని గంటల్లో నువ్వలా ఎగ్జిట్ అవుతావు. కోడలిగా నేనెలా ఎంట్రీ ఇస్తాను. సారీ సారీ. ఏ ఖుషి ఉంది. చూడని, నా పెళ్ళానికే నేను జడేస్తున్నాను కదా. సరిగ్గా వేయండి. సారీ సారీ. వదిలేయండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ఖుషీకి స్కూల్ టైం అవుతుందని తనకి నువ్వు జాడేస్తున్నావు, నీకు ఆఫీస్ టైం అవుతుందని నీకు నేను జాడేస్తున్నాను. ఇందులో తప్పే ఉంది? ఫ్రెండ్ చెప్పింది కరెక్టే కదా. సరే, నువ్వు మోసుకో. అబ్బా, ఏంటి మీరు? సారీ సారీ. ఓకే. మీరెందుకు తినిపిస్తున్నారు? నువ్వు పాపకి తినిపిస్తున్నావు కదా, అందుకే నేను నీకు తినిపిస్తున్నాను. అయినా దీంట్లో తప్పే ఉందంట. ఏ భర్త భార్యకి తినిపించకూడదా ఏంటి? ఓ సారీ. సారీ సారీ సారీ. తిను తిను.
పాపకి నువ్వే స్నానం చేయిస్తావు కదా, రేపు నువ్వు పాపకి స్నానం చేయించడంతో పాటు నేను నీకు స్నానం అవ్. అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీరే ఉద్దేశంతో అన్నారో నాకు తెలుసులే కానీ మీరు అవి కాస్త తగ్గించుకుంటే మంచిది. చేతలలాగూ లేవు, కనీసం మాటలతో ఆనందించే అదృష్టం కూడా లేదన్నమాట. ఏంటి? అదే స్కూల్కి టైం అవుతుంది కదా, తినిపించు పాపం. అర్థమైంది కదా, ఇంతకాలం ఏం జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. మీరు ఇలా సపోర్ట్ చేస్తామంటే అసలు మేము ఎప్పుడో రంగంలోకి దిగేవాళ్ళం. సరే, ఇప్పుడు ఆ తులసి ఆ పిల్లని తీసుకొని స్కూల్కు బయలుదేరుతుంది. నేను కాల్ చేస్తాను. ఓకే, ఎవ్వరికి డౌట్ రాకుండా పాపని కిడ్నాప్ చేసే బాధ్యత మాది. ఓకే. రై సిద్ధు, ఆగరా. ఖుషీని స్కూల్ దగ్గర దింపేసి వస్తానన్నా. అందుకే ఆగమంటున్నా నిన్ను. దీన్ని నువ్వు దింపడం ఏంట్రా? వాళ్ళ అమ్ముంది కదా. తను వెళ్తుందిలే, నేను నీతో కొంచెం మాట్లాడే పనుంది. తులసికి ఎందుకు నాన్న, నేను దింపేసి వస్తానులే. ఖుషి పద. ఒరేయ్, మొన్న ఈ పిల్ల వల్ల నా షష్ఠపూర్తిలో జరిగిన అవమానం మర్చిపోయావరా? ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్తే జనం మనల్ని ఇంకా నీచంగా అనుకుంటారా? అది వాళ్ళ ప్రాబ్లం నాన్న, వదిలేసే. సిద్ధు, నా మాట వినరా.